హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. నేను మీ శ్రావణి. ఇవాళైతే మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. వెజ్ పన్నీర్ బర్గర్. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. ఇదైతే మాత్రం ఏంటి బర్గర్ అంటున్నారు, హెల్దీ అంటున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ గోధుమ పిండితో చేసినటువంటి బర్గర్, అలానే పన్నీర్ వెజిటబుల్స్ మిక్స్తో కలిపిన ఫ్రైని బర్గర్లో ఫిల్ చేసి అందులో పైన మంచిగా చీజ్ వేసుకొని బటర్తో ఫ్రై చేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. అందులోనూ హెల్దీగా ఉంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదు అంటే లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లం, అలానే వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఏవైనా ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై అయ్యాక బాగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలానే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా టాస్ చేసేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు అయితే మిక్స్ చేసేసుకోవాలి. టమాటో మీద స్కిన్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. గుజ్జుగా అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా టమాటో కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి, తర్వాత 1/2 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే 1.5 స్పూన్ దాకా సెజ్వైన్, అలానే 1 స్పూన్ దాకా టమాటో కెచప్ కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదండి. ఈ విధంగా ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులోకైతే పన్నీర్ని నేనైతే స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను. స్మాష్ అంటే మరీ ఎక్కువ కాదు, ఈ విధంగా వేసుకుంటున్నాను. లేదు అంటే క్యూబ్స్గా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేయడం వల్ల వెజిటేబుల్స్ మసాలాలు మొత్తం మంచిగా పన్నీర్కి పడుతుంది. మనం తింటున్నప్పుడైతే టేస్ట్ భలేగా ఉంటుంది క్యూబ్స్ కంటే కూడా. ఈ విధంగా పన్నీర్ని కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే పన్నీర్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మాత్రం వేడిగా ఒట్టిదైనా తినేసేయచ్చు. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా హెల్త్కి అయితే మంచిది. ఇక్కడ పన్నీర్లో ప్రోటీను, అలానే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది. అలానే బోన్స్, మజిల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ బర్గర్లో అయితే మనము వీట్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి, అంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కాబట్టి ఇదైతే నేను బయట మార్కెట్లో అయితే తెచ్చుకున్నాను, ఇంట్లో అయితే ప్రిపేర్ చేసింది కాదండి.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అంటే మైదాతో కంపేర్ చేసుకుంటే, కాబట్టి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా అయితే ట్రై చేసి పిల్లలకి పెట్టండి, హెల్త్కి మంచిది. అలానే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇదైతే మాత్రం ఒక్కటి తిన్నామంటే అసలు పొట్ట ఫుల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పన్నీర్ స్టఫ్ రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బర్గర్ని అయితే ఈ విధంగా 2 స్లైసెస్గా కట్ చేసేసుకొని ఒకదాని మీద మనం చేసుకున్న పన్నీర్ స్టఫ్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ఎంత తినాలి అనిపిస్తే అంత వేసుకోండి. ఎక్కువగా వేసామంటే మాత్రం హెవీ అయిపోతుంది. తర్వాత దాని మీదే చీజ్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మరో స్లైస్కి కూడా కొద్దిగా పన్నీర్ అనేది లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మరొక దానికి కూడా ఈ విధంగా స్టఫ్ రెడీ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టేసుకోవాలి. తర్వాత బటర్ వేసుకొని కాస్త మెల్ట్ అయ్యాక ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న బర్గర్ని అయితే ఇందులో ప్లేస్ చేసేసుకొని మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. లోపల మనం చీజ్ వేసాం కాబట్టి అది మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా కాసేపు ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తిన్నారంటే మాత్రం ఈ విధంగా మిగిలిన కూడా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ అయితే లైట్గా ఫ్రై చేశాను, మరో 2 మాత్రం బాగా ఫ్రై చేశాను. అవే టేస్ట్ బాగున్నాయి. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని సాస్తో సర్వ్ చేసేసుకోవడమే.